మనం రోజు వంట చేసే కిచెన్ నీట్గా లేకపోతే అసలు మనకి వంట చేయడానికి మనసే రాదు కదండి. సేమ్ నా పరిస్థితి కూడా అలానే ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఈ రోజు అయితే డిసైడ్ అయిపోయానండి. ఏంటి అంటే ఫుల్ కిచెన్ అంతా డీప్గా క్లీన్ చేసేద్దామని. బట్ రియల్లీ నాకు ఇప్పుడు ఎలా ఉందంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎంతసేపుకి అయిపోతుంది, సో ఎలా క్లీన్ చేయాలి, అబ్బా ఇదే మైండ్లో తిరుగుతూ ఉందనమాట. సో ఎలాగోలా ఇంకా లేట్ చేస్తే అవ్వదని చెప్పేసి ఇంకా త్వరగా అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఐ థింక్ నవంబర్లో ఏమో క్లీన్ చేశానండి. ఇక్కడికి ఆల్రెడీ 4 to 5 months అయిపోయింది. ఇంకా కొంచెం జిడ్డుగానే ఉంది. బట్ నేనేం చేశానంటే అప్పుడప్పుడు అలా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. పైన అయినా కనీసం అలా క్లాత్తో అయితే తుడుచుకుంటూ ఉంటాను. లేదంటే ఇంకా అసలు జిడ్డు ఎక్కువగా పట్టేస్తుంది. ఇక్కడ నేను కార్నర్లో అయితే కొన్ని పౌపు డబ్బాలు సో అలా అన్నీ పెట్టేసుకున్నాను కదా, అవి అన్నీ కూడా గాజువే. సో దట్ అది ఆయిల్ అయితే ఇంకా స్టవ్ కూడా చాలా దగ్గరగా ఉంది కదా, ఆ ఆయిల్ అనేది అక్కడైతే పడిపోతుంది. అంటే ఆ డబ్బాల మీద ఆయిల్ అయితే పడుతుంది కదా, అప్పుడు జిడ్డుగా అయిపోతాయి. అందుకని చెప్పేసి సో నాకు ఎప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు జిడ్డుగా అనిపిస్తుందో వెంటనే క్లీన్ చేసేసుకుంటాను. సో ఎక్కువగా అయితే మెస్సీ అయితే అవ్వలేదు, గలీజ్ కూడా అవ్వలేదు. సో దట్ ఇంకా క్లీన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని ప్లాస్టిక్వి ప్లాంట్స్ అయితే పెట్టాను కదా, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సర్ప్ వాటర్లో వేసి ఇలా ముంచేస్తున్నాను అనమాట. ఒక 5 minutes అలా సోక్ చేసి ఇలా చేత్తో అయితే రబ్ చేస్తున్నాను. అంటే ఎక్కడెక్కడ ఎక్కువ గలీజ్గా ఉందో అక్కడ రబ్ చేసేసి తర్వాత మంచి వాటర్లో డిప్ చేసి ఇంకా ఎండకి పెట్టేస్తే ఇప్పుడు ఉన్న ఎండకైతే ఒక 10 to 15 minutes లేదా హాఫ్ అన్ అవర్లో మంచిగా అయితే ఎండిపోతాయి. తర్వాత మనం అంటే కిచెన్ క్లీన్ చేసే లోపలైతే మంచిగా ఎండిపోతాయి. అప్పుడు తీసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ వాటిని క్లీన్ చేసేసి ఇంకా ఎండకైతే ఆరబెట్టాను. ఇప్పుడు ఇంకా టైల్స్ ఉంటాయి కదా మనకి, వాల్ టైల్స్, వాటన్నిటిని కూడా మంచిగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేనైతే స్క్రబ్బర్తో స్క్రబ్ చేసి తర్వాత నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఎలాంటి లిక్విడ్స్ అయితే యూజ్ చేయలేదు. యాక్చువల్గా ఏదైనా లిక్విడ్స్ ఆర్డర్ చేసేసి స్ప్రే చేసి చేద్దాం అనుకున్నాం. బట్ సడన్గా అనుకున్నాను నేను, అందుకని చెప్పేసి ఇంకా అవ్వలేదండి. నార్మల్గా విమ్ లిక్విడ్ వేసి స్క్రబ్ చేసేసి అలానే తుడుచుకొని చేసేసుకున్నాను. తర్వాత ఇంకా 1 by 1 అన్నిటిని కూడా ఇలాగే తుడుచుకుంటున్నాను మంచి క్లాత్తో. బట్ రియల్లీ చెప్పాలంటే అసలు కిచెన్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తే మనకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా అంటే ఒక్కొక్కటి తీస్తూ ఉంటే అన్నీ వస్తూనే ఉంటాయి. చాలా ఓపిక ఉండాలి. మనకి బెడ్రూమ్స్, హాల్స్ క్లీన్ చేయాలంటే ఇంత టైం పట్టదు, కానీ కిచెన్ క్లీన్ చేయాలంటే వావ్ అసలు ఎంత టైం తీసుకుంటుంది కదా, చాలా ఓపిక ఉండాలి, ఎస్పెషలీ ఫర్ కిచెన్ క్లీనింగ్. బట్ అందుకని నేను ఎప్పుడైనా కిచెన్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తే మార్నింగే స్టార్ట్ చేస్తానండి. సో మార్నింగ్ సెషన్లోనే అయిపోవాలి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అర్లీగా చేసేసి ఇంకా వెంటనే స్టార్ట్ చేసేస్తాను 8-9కి అట్లా. ఎప్పుడైనా లీవ్ ఉన్నప్పుడు వెంటనే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా బెడ్రూమ్, హాల్ అంటే ఇంకా అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాను. నాకు ఎప్పుడు గలీజ్గా అనిపిస్తుందో, ఎప్పుడు డస్ట్ ఉంటుందో అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాను. విండోస్, డోర్స్ తుడుచుకోవడం, సో అలా చేసుకుంటూనే ఉంటే మనకి ఒకేసారి వర్క్ లోడ్ అనేది ఎక్కువ అనిపించదు. మనము ఎప్పుడు అలాగే పెండింగ్ పెట్టేసుకుంటే ఇంకా ఇయర్లీ 1 or 2 అలా క్లీన్ చేసుకుంటే మటుకు మనకి హెవీ లోడ్ అనిపిస్తుంది. సో అలా మాత్రం చేయకూడదు. మనకి ఎప్పుడెప్పుడు ఫ్రీగా ఉంటామో, ఎప్పుడెప్పుడు గలీజ్గా అనిపిస్తుందో వెంటనే తుడిచేసుకోవాలి. అది బెస్ట్ అని నేను చెప్పగలను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా అన్నీ 1 by 1 ఒక సైడ్ నుంచి నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఈ సైడ్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ని అయితే తుడుచుకుంటున్నాను. స్టవ్ నేను ఏం చేస్తానంటే రోజు వంట అయిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి ఇంకా వంట అయిన తర్వాత తినేసి ఇంకా మనం ఇది పాత్రలన్నీ కడుగుతాం కదా సింక్లో, అప్పుడు స్టవ్ అనేది కూడా కూల్గా అయిపోయి ఉంటుంది. సో ఆ టైంలో నేనైతే కిచెన్ కౌంటర్ టాప్ ఎప్పుడు తుడుచుకుంటామో సో నేను వెంటనే గ్యాస్ స్టవ్ కూడా తుడిచేసుకుంటానండి. అంటే రోజుకు 2 సార్లు, మార్నింగ్ మరి నైట్, లేదంటే ఎవ్రీడే నైట్ నేను కిచెన్ అయితే కౌంటర్ టాప్, సింక్ మొత్తం అన్ని రోజు కడుగుతానండి. లేదంటే అస్సలు నా వల్ల కాదు. అది ఒకలా అలవాటు అయిపోయింది నాకైతే. రోజు కిచెన్ కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్, సింక్ ఈ 3 కడగడం అయితే అలవాటు అయిపోయింది అనమాట.
బట్ ఒక్కరోజు కడగకపోతే ఏదో ఒక అంటే చాలా మెస్సీ అయిపోయింది అనేలా అనిపిస్తుంది, నాకైతే అలా ఫీల్ అవుతూ ఉంటాను. అందుకని చెప్పేసి సో దట్ ఇంకా గ్యాస్ స్టవ్ కూడా బాగానే ఉంది, ఇంకా అలా లైట్గా అయితే తుడిచేసుకున్నాను. ఇంకా గ్యాస్ స్టవ్ కింద మనకి కొంచెం జిడ్డు ఎక్కువగా ఉంటుంది కదా, అక్కడ కొంచెం స్క్రబ్బర్ వేసి బాగా మంచిగా స్క్రబ్ చేసేసి వాటర్ ఎక్కువ వేసేసి క్లీన్ చేసేసుకున్నాను. తక్కువ వాటర్లో మనము ఊరికే తుడుచుకుంటే మనకి జిడ్డు అనేది పోదు, కొన్ని వాటర్ ఎక్కువ వేసి తుడుచుకుంటే జిడ్డు అనేది మంచిగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా కిచెన్లో విండో ఉందన్నమాట. మాకు ఇక్కడ కబోర్డ్స్లో మనకి ఎలాంటి ఇలా పాత్ర సామాన్లు పెట్టుకోవడానికి మనకి స్టాండ్ అనేది లేదనమాట. అవి జస్ట్ కబోర్డ్స్ ఊరికే ప్లెయిన్గా ఉన్నాయన్నమాట, డోర్స్ మాత్రం పెట్టారు అంతే. ఇంకా పాత్ర సామాన్లు వేసుకోవడానికి ఇలాంటి స్టాండ్ ఒకటి కావాలని చెప్పేసి ఇంకా స్టాండ్ అయితే నేను కొనుక్కొని ఇంకా విండోకి అయితే ఇలా దారంతో అయితే కట్టేసుకున్నాను. ఇంకా మంచిగా ఇప్పుడు ఆ స్టాండ్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పైన న్యూస్ పేపర్స్ అనేది వేసుకుంటున్నాను. న్యూస్ పేపర్స్ వేసుకొని ఇంకా పాత్రలన్నీ అక్కడ పెట్టేసుకుంటాను. ఎప్పుడు మనకి ఓపెన్ ప్లేస్లో పాత్రలు ఉంటే ఇంకా స్మెల్ కూడా రావు, చాలా బాగుంటాయి నీట్గా అని చెప్పేసి ఇలా చేసుకుంటాను. కబోర్డ్స్ లోపల పెట్టవచ్చు, బట్ ఎప్పుడు క్లోజ్ చేస్తుంటే స్మెల్ వస్తాయని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇంకా విండో మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా సింక్ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ కొంచెం ఈ ప్లేస్లో అయితే ఎక్కువగానే గలీజ్ అయి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నీట్గా స్క్రబ్ చేసేసుకొని వాటర్ ఎక్కువ వేసేసి నీట్గా కడిగేసుకున్నాను. ఇంకా లాస్ట్లో అయితే కబోర్డ్స్ అంతా నీట్గా తుడిచేసుకోవాలి, లేదంటే కిచెన్ క్లీన్ చేసామని అస్సలు తెలియదు కదా. ఎవరైనా వచ్చి చూస్తే కిచెన్ ఏంటి ఇంత మెస్సీగా ఉంది, ఇంత గలీజ్గా ఉంది అని అనేలా ఉంటుంది. సో ఫైనల్ లుక్ అనేది మనకి కబోర్డ్స్ నీట్గా తుడుచుకోవాలి. అందుకని చెప్పేసి కొద్దిగా విమ్ లిక్విడ్ వేసుకొని మంచిగా స్క్రబ్ చేసేసి నీట్గా అయితే తుడిచేసుకున్నాను. నాకైతే కిచెన్ క్లీన్ చేయడానికి అరౌండ్ 3 to 4 hours అయితే పట్టిందండి రియలీ. అంటే నేను కొద్దిగా గ్యాప్ అయితే తీసుకున్నాను, అంటే కొద్దిసేపు అలా ఒక 10-15 minutes అలా కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని అలా చేశాను. కంటిన్యూస్గా చేయాలంటే మనకు కూడా కొంచెం ఎక్కువ రిస్క్ అనిపిస్తుందండి రియల్లీ. నాకైతే అసలు ఇంట్రెస్టే రావడం లేదు. ఏదైనా మూవీ లేదంటే సాంగ్స్ వింటూ చేద్దామంటే మా పిల్లల డిస్టర్బెన్స్ అనమాట. మేము చూడాలి అని అక్కడికి కొద్దిసేపు అయితే నేనైతే సాంగ్స్ పెట్టుకొని మంచిగా వర్క్ అయితే చేశాను అనమాట. తర్వాత వాటర్ ప్యూరిఫైర్ కూడా చాలా గలీజ్ అయింది. సో పైన లోపల అంతా నీట్గా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్మాల్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి, ఇందులోపల అయితే ఎక్కువ స్టోర్ చేసుకున్నాను, కానీ అంత గలీజ్ అయితే అవ్వలేదు. సో దట్ ఇంకా అలాగే ఉంచేసాను. ఎక్కడెక్కడ ఏది గలీజ్ అయిందో వాటిని మాత్రమే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి సింక్ అండి. సింక్ని మాత్రం మంచిగా అయితే స్క్రబ్బర్తో స్క్రబ్ చేసేసి తర్వాత నీట్గా అయితే వాష్ చేసేసుకున్నాను. రియలీ ఈరోజు అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. నాకే కాదు, ఆల్మోస్ట్ లేడీస్ అందరికీ అంతే కదా. ఇంట్లో ఏదైనా వర్క్ నీట్గా అయిపోతే మనకు అదొక పెద్ద రిలాక్సేషన్ ఇస్తుంది కదా. రియల్లీ నాకు కూడా ఈరోజు అలానే అనిపించింది. ఇంకొక 3 to 4 months లేదా 5 months వరకు నేనైతే డీప్ క్లీన్ అయితే చెయ్యను. అంటే పైన అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను, తుడుచుకుంటూనే ఉంటాను, వాటికైతే సరిపోతుంది అంతే. ఇంకా ఏదైనా బూజున్నా కూడా దులిపేసుకునేది, సో అలా అయితే చేసుకుంటూ ఉంటాను. కానీ మొత్తం అంతా ఇంకొకసారి నీట్గా అంటే ఒక 3 to 4 months లేదా 5 monthsకి అలా అయితే డీప్ క్లీన్ అయితే చేసుకుంటాను. ఇంకా ఈ టేబుల్ కూడా ఇందులో కూడా డస్ట్ ఎక్కువగా ఉంటే ఇంకా అక్కడ కూడా నీట్గా అయితే వెట్ క్లాత్తో తుడిచేసుకొని ఇంకా అక్కడ పెట్టిన సామాన్లన్నిటి కూడా పైన కూడా నీట్గా అయితే తుడిచేసుకొని పెట్టేసుకున్నాను. ఫైనలీ డీప్ క్లీన్ అయితే అయిపోయింది. టుడే ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇక్కడ కిచెన్ లో సెటప్ చేసిన ప్లాంట్స్, హ్యాంగింగ్స్, అలాగే టేబుల్స్, స్టిక్కర్స్ వీటన్నిటిని కూడా ఆల్మోస్ట్ నేనైతే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను, అలాగే అమెజాన్ లో తీసుకున్నాను, మరి మీషోలో కూడా తీసుకున్నానండి. సో మీకు ఏదైనా ఐటమ్స్ కావాలి అనుకుంటే నేనైతే డెఫినెట్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ నా కిచెన్ డీప్ క్లీన్ అయితే అయిపోయింది. ఇంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బై బై, టేక్ కేర్.